పూర్వం నోస్టాల్జియా ముందుగా రిలీజ్ చేసేవాళ్ళు 15 రోజులు పడతాన్ని మాట్లాడుకునేవాళ్ళు అని చెప్పేసి. బట్ దీని వెనకాల ఈ డిఫరెంట్ మూవీ అంటే డిఫరెంట్ అంటే ఇన్ ద సెన్స్ మీరు చేసే మూవీలో డిఫరెంట్ మూవీకి జనాన్ని ప్రిపేర్ చేయడం కోసం అని కూడా అనుకోవచ్చా? అర్థం కాదు సార్. ఈ ట్రైలర్ ఇంత ముందుగా వదలడం కానీ సెన్సర్ ముందుగా ఇదంతా కూడా జనాల్ని ఈ సినిమా పట్ల ప్రిపేర్ చేయడానికి కూడా అనుకోవచ్చా? యాక్చువల్లీ ద మోస్ట్ ప్రిపేర్ చేయడానికి కాదు సార్. మీరు యాక్చువల్లీ ద మోస్ట్ వైలెంట్ షాట్ ఆఫ్ ద టీజర్ అండ్ ట్రైలర్ రెండు కలిపి చూసుకుంటే టీజర్లో పడిపోయింది మోస్ట్ వైలెంట్ షాట్. సో అదే ప్రిపేర్ చేసేసింది. ఇట్ ఈస్ జస్ట్ దట్ ఎక్సైట్మెంట్ పెంచడానికి. అంటే ఇప్పుడు చాలా మంది ఏమవుతుందంటే ఇప్పుడు రీసెంట్గా వైలెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వైలెన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ వైలెన్స్ అని డౌట్లు వస్తున్నాయి. ముందు ఆ డౌట్ క్లారిఫై చేసేయాలి. అది ట్రైలర్లో ఫస్ట్ షాట్ అంతా వేసినట్టున్నారు. నో ఆ షాట్ గురించి స్పెషల్గా ఆలోచించలేదు. కానీ మన సినిమా తాలూకు ట్రైలర్ పడిందంటే ఇది ఎంత కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్, ఎంత సాలిడ్ స్ట్రాంగ్ స్క్రిప్ట్ ఉంది అన్నది మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఈ ఊహాగానాలు ఇది అదై ఉండొచ్చా, అది ఇదై ఉండొచ్చా, ఇలాంటి డిస్కషన్స్ అన్నీ ఉండవు. అండ్ జనరల్గా ఎక్సైట్మెంట్ పెరుగుతుంది. అండ్ ఇన్ని రోజులు మూవీ చేయడం వల్ల ఏంటంటే డెఫినెట్గా ఆ టాపిక్ రోజు రోజుకి మల్టిప్లై అవుతుంది. కాబట్టి ఇట్ విల్ యాడ్ టు ద ఫిల్మ్స్ బజ్ అని అనిపించింది. అండ్ మాకున్న స్ట్రాంగ్ కంటెంట్ మీద నమ్మకం. అండ్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ జస్ట్ కంటెంట్ అంటే చాలా థియేట్రికల్ కంటెంట్ అది. అంటే ఇట్స్ జస్ట్ నాట్ చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బ్యూటిఫుల్గా రాశారనో రైటింగ్ అనో ఇంకోటి అనో కాదు. అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఒక గ్రేట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం తీసిన సినిమా. సో మీకు ఆ ఐడియా వచ్చేసిందంటే ఆ ఎక్సైట్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుందని 9 నెలల పాప మీద కత్తి పెట్టినప్పుడే దాని తర్వాత మీరు ఎంత వైలెన్స్ చేసినా జనాలు చాలా నరకాలరా చంపాలనే ఇది ఉంటుంది. మీరు అలాంటిది ఏదైనా మీ కళ్ళ ముందు విజువల్ అయితే మీరు నరికేస్తారు మరి మూర్తి గారు. సో ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్ ఇట్ ఈస్ అన్ ఎమోషన్. మనకి వైలెన్స్ అన్నది ఎమోషన్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు వైలెన్స్ చాలా చాలా బాగా పడుతుంది అంటానికి మన గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ రాజమౌళి గారు ఉన్నారు. బికాస్ అక్రాస్ ఇండియా నౌ వి లుక్ అప్ టు హిమ్. రీజన్ ఇస్ నాట్ బికాస్ ఆయన యాక్షన్ ఎపిసోడ్ చాలా బాగా తీస్తారని కాదు, దానికి కావాల్సిన బలం, దానికి కావాల్సిన ఒక ఎమోషనల్ సాలిడ్గా పడుతుంది కాబట్టి. సో ఐ థింక్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ దట్. శైలేష్ ఆల్సో బిలీవ్ ఇన్ దట్. సో ఈ సినిమాలో మీకు ప్రతి ఏమంటారు ఒక చిన్న పూనకం వస్తుంది ఆ వైలెన్స్ చూసినప్పుడు. అది రావడానికి కారణం మీరు చూస్తున్న విజువల్లో, మీరు చూస్తున్న వైలెన్స్ కాదు, అక్కడున్న సిచ్యువేషన్, దాన్ని అనుకున్న ఒక ఎమోషన్. సో దట్ ఈస్ హౌ వైలెన్స్ షుడ్ బి. అయితే మీ సినిమాల్లో ఎన్ని ఉన్నా ఎలా ఉన్నా తెలిసి మూమెంట్ అనేది మెమరబుల్ మూమెంట్స్, ఆ ట్రైన్ సీన్. సో దాన్ని మరోసారి అలాంటి సీన్ని మీ ఫ్యాన్స్ కావచ్చు, సినిమా ఫ్యాన్స్ కావచ్చు అందించాలన్న ప్రయత్నం ఇందులో ట్రైలర్లో ఒకటి 2 షాట్లు పడ్డాయి. ఎలాంటిదంటే వచ్చేదా మీరు మళ్ళీ కనెక్ట్ చేస్తారు. అసలు మాకు అసలు థాట్ కూడా రాలేదు ఇప్పుడు దాకా. బట్ నో కాదు సార్, అది వేరే ప్రపంచం, వేరే ప్రపంచం. లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు నాని 100 కోట్ల మార్కెట్ దాటేసిన హీరో, 100 కోట్ల కలెక్షన్ దాటేసింది. సో ఇప్పుడు టైర్ 1లో చేరిపోయినట్టునా? టైరా అది ఎక్కడ ఉంటుంది సార్, అది ఎలా ఉంటుందో నాకు తెలియదు. బట్ ఐ నెవర్ అండర్స్టూడ్ దిస్ క్వశ్చన్ మూర్తి గారు. జెన్యూన్లీ ఐ యామ్ సేయింగ్ ఇట్స్ నాట్ అబౌట్ ఐ విల్ అది మీడియా క్రియేటెడ్ సార్. ఇట్ ఈస్ దట్ ఇది అదేమి మనకి డిక్షనరీలో ఉన్న వర్డ్ కాదండి. అది ఇట్ జస్ట్ మనం క్రియేట్ చేసుకున్నది. ఇంకా దాన్ని బట్టి మీరు రకరకాల వాటిలో పెడితే దాని గురించి ఇంకా ఐ నెవర్ థాట్ అబౌట్ ఇట్ లైక్ దట్ అండి. ఇట్ సమ్టైమ్స్ ఇట్ ఫీల్స్ వీర్డ్. నన్నే కాదు అసలు ఎవరినైనా సరే. మీ ఫేవరెట్ యాక్టర్ అంటే ఎవరో చెప్పండి, మీరు ఎవరి సినిమాకి వెళ్ళాలని ఉందో చెప్పండి, ఎవరి సినిమాలు ఎలా ఆడినాయో చెప్పండి, ఎవరి సినిమాలు తగ్గట్టుగా వాళ్ళ బడ్జెట్స్ కానీ సెటప్స్ కానీ అన్ని యాక్టర్స్ అంతా చేసుకెళ్ళాలి. ఈ ఛాంబర్స్గా నా ట్రైన్ లాగా బోగిల్గా సెపరేట్ చేసి అన్ని కూర్చోబెట్టి నాకు తెలియదు. కానీ బట్ ఐ నెవర్ బిలీవ్ ఇట్ డజంట్ యాక్చువల్లీ. ఇట్స్ వెరీ అనొచ్చులేదు తెలియదు, అసలు చాలా స్టూపిడ్ కాన్సెప్ట్ అండి అది. అది ఎందుకు ఎవరు స్టార్ట్ చేస్తారో తెలియదు. బట్ దాన్ని మనం అందరం పెంచి పోషిస్తున్నాం. ఆపేయాలి. ఆపితే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది, సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది, మీరు బాగుంటారు, నేను బాగుంటాను, అందరం బాగుంటాం. పెద్ద సాహసం చేశారు మళ్ళా. ఎందుకంటే ఒక సెక్షన్ అంటే కిడ్స్ని పెయింట్ హార్టెడ్ని అసలు రావద్దని డైరెక్ట్గా మీరే చెప్పేస్తున్నారు. అండ్ నేను అడిగే క్వశ్చన్ నాట్ ఫర్ కంపారిజన్ ఇంకోటో కాదు.
ఒక ఆడియన్స్ ఒక రైట్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేయడానికి. ఆబ్వియస్లీ వైలెన్స్ అనేది జస్టిఫైడ్ వైలెన్స్, అన్జస్టిఫైడ్ వైలెన్స్ దగ్గర తెలుసుకుంటాం. వైలెన్స్ అనేది ఎక్కువ ఉంది. ఒక మీటర్ సెట్ చేయాలంటే ఆడియన్స్కి ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేయాలంటే ఇప్పుడు యానిమల్ కానీ, కిల్ కానీ, మార్కో కానీ ఏ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు వైలెన్స్? నథింగ్ టు డూ విత్ అంటే కంపారిజన్ కాదు, ఏ సినిమాకి ఆ సినిమా ఆ మూడు సినిమాలు ఐ థింక్ మూడు డిఫరెంట్, చాలా ఈ సినిమా చాలా దూరంగా ఉండే సినిమాలు. అంటే వాటి గ్రామరే వేరు, దీని గ్రామర్ వేరు. సో నేను కాబట్టి మేము ఇమీడియట్ గా మీకు మైండ్ లో ఫ్లాష్ అయి ఉండొచ్చు. బట్ ఒక్కసారి థియేటర్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఆ హిస్టరీ, ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతారు, ఆ కథనే ఫాలో అవుతారు. నెక్స్ట్ ఏంటి అన్న ఒక క్యూరియాసిటీతోనే సినిమా అంతా చూస్తారు. మీరు వైజాగ్ లో మాట్లాడుతూ అన్నారు కదా, ఎవరైతే యాక్షన్ అనిపిస్తుంది. బట్ బికాస్ ఆఫ్ లీ అండ్ బికాస్ ఆఫ్ వీళ్ళందరికీ ఉన్న కమ్యూనికేషన్, సాను సార్ కానీ, శైలేష్ కానీ, లీ కానీ, ముగ్గురు బ్రహ్మాండమైన ఒక టీమ్గా తయారయ్యారు. సో వాళ్ళు ముగ్గురు క్రాక్ చేసిన ఇలాంటివి చాలా ఉన్నాయి పర్టికులర్ దట్ ఎపిసోడ్ లో. అందులో ఒకటి ట్రైలర్ కి వాడాం బేసిక్ గా. అంటే ఇస్ ఇట్ లైక్ యూనివర్స్, లైక్ అంటే హిట్ యూనివర్స్ లాగా ముందు ఉన్న 2 పార్ట్స్ లోని కాస్ట్ అండ్ ఇది కూడా ఉంటుందా? చాలా క్యారెక్టర్స్ ఇందులో కూడా ఉంటాయండి. బట్ దీని గ్రామర్ ఐ ఫీల్ ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ 1 and 2. అది మీకు అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఐ థింక్ ట్రైలర్ వుడ్ హావ్ ఎస్టాబ్లిష్డ్ దట్ ఫ్యాక్ట్. ఇంత వైలెన్స్ సినిమాలో చాగంటి గారిని ఎందుకు లాగాలనిపించింది? ఆయన లాగేమని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు వాడారు? ఎందుకు వాడారు అంతకంటే దాంట్లో కథలో చాలా ఇంపార్టెంట్ కనెక్షన్ ఉంది. ఇది జస్ట్ మీరు ట్రైలర్ లో చూసింది ట్రైలర్ కోసం, మీకు నరేటివ్ కోసం వాడిన టూల్ కాదు. అది కథలో ఒక చాలా ఇంపార్టెంట్ కనెక్షన్ ఉంది. అండ్ ఆయన్ని కలిసి అది ఆయన చాగంటి గారు ఎప్పుడో చెప్పిన మ్యాటర్ కాదు, ఆయన సినిమా కోసం చెప్పిన మ్యాటర్ అది. అండ్ ఆయన శైలేష్ కలిసి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ సినిమా ఐడియా ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తే
ఆయనకి నచ్చి ఆయన చేశారు. అండ్ ఆయనది దానికి ఆ మ్యాటర్కి ఇంకొంచెం లోతైన అర్థం మీకు సినిమా చూసినప్పుడు అర్థం. హిట్ 2 ఇప్పుడు హిట్ 3 కదా, ఒకదానికి మించి డోస్ పెరుగుతూ ఉంది. దీనిలో వైలెన్స్, క్రైమ్ థ్రిల్లర్ అయినా కూడా వైలెన్స్ పెరిగిందా, ఇంకా కంటెంట్ కూడా ఏమైనా పెరిగిందా? అఫ్ కోర్స్ పెరిగిందని అనుకుంటున్నాం. మీరు ఫస్ట్ అంటే దీనికి ఇన్స్పిరేషన్ ఏమన్నా అంటే రీసెంట్ గా యానిమల్ కానీ, మార్క్ కానీ, కిల్ కానీ ఇలాంటి వైలెంట్ ఫిల్మ్స్ చాలా వచ్చినాయి. సో వాటి ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? ప్లస్ ఇది చూసినప్పుడు అవి గుర్తొచ్చే అవకాశం ఏమైనా ఉందా? లేదు, అసలు లేదు. బట్ అవకాశం మీకు గుర్తొస్తే చెప్పండి, ఏమైనా తర్వాత కూడా కలుస్తాయి రిలీజ్ తర్వాత. సైలేష్ గారు ఇక్కడ ఎస్ సార్, చంపడంలో కొత్త పద్ధతులు కనిపెట్టడంలో మీరు మాస్టర్ అని తెలిసింది సాయిబాబు ద్వారా. ఈ సినిమాలో ఏమైనా కొత్త పద్ధతులు కనిపెట్టారా చంపడంలో? దాని మీద స్పెసిఫిక్ గా ఎఫర్ట్ పెట్టి చేసింది ఏం లేదు సార్, అది ఆర్గానిక్ గా అలా వెళ్తున్నప్పుడు జరిగింది. అండ్ యాజ్ ఐ సెడ్, ఈసారి వి గాట్ లీవ్ టేకర్ ఇస్ యాక్షన్ కొరియోగ్రఫర్, యాక్షన్ డిజైనర్ ఫర్ అస్. ఆయన రకరకాలుగా కొన్ని థియేటర్కల్ మూమెంట్స్ క్రియేట్ చేయడంలో మాకు చాలా ఇన్పుట్స్ ఇచ్చారు. సో ఇట్స్ డిఫరెంట్ అప్రోచ్. చూడండి, స్క్రీన్ లో చూసినప్పుడు తెలుస్తుంది. ఓకే, ఇంతకుముందు యాక్షన్ సినిమాలకి ఎన్ని బాటిల్ బ్లడ్ వాడారని అడగాలనిపించేది, ఇప్పుడు ఎన్ని ట్యాంకర్లు వాడారు మీరు సినిమాకి? మా ఎవరు ప్రొడక్షన్ డిజైనర్ ఇక్కడే ఉన్నారు. లేదు సార్, లెక్క పెట్టలేదు సార్. అంటే బట్ లాట్ ఆఫ్ ఇట్ వాస్ యూస్డ్. ఆబ్వియస్లీ మీకు స్క్రీన్ లో కనిపిస్తుంది అంతా కూడా మాక్సిమం మేము పోసిన బ్లడ్, ఇది ఆర్టిఫిషియల్ బ్లడ్ కాబట్టి చాలా వాడాము. హాస్టల్ లాంటి సినిమా తాలూకా రిఫరెన్స్ ఏమైనా ఉందా ఇందులో? విచ్ ఫిల్మ్ సార్? హాస్టల్, హాలీవుడ్ మూవీస్ లో హాస్టల్ అనే ఒక మూవీ ఉంది. సో ఇస్ దర్ ఎనీ? No, this is a very different kind of a genre. Yeah. It's an original, right? Of course it's an original. Yeah. నాని గారు మీరు ట్రైలర్ లో ఒక డైలాగ్ అంటే ఈ ట్రైలర్ చూస్తున్నప్పుడు ఎక్కడ ఒక మూడ్ బ్రేక్ అవ్వలేదు. అంటే హిట్ లో అర్జున్ సర్కార్ మూడ్ ఏదైతే ఉంటుందో ఎక్కడ 1 సెకండ్ కూడా మూడ్ బ్రేక్ అవ్వకుండా ఉంది. మాకు అది చాలా కొత్తగా అనిపించింది ట్రైలర్. జనరల్ గా ఏంటంటే చాలా రకాల షార్ట్స్ లో పడుతుంటాయి, నవ్వేది, కొంచెం లవ్ ఫీల్ ఏదో ఒక, కానీ ఒక మూడ్ ని సస్టైన్ చేస్తూ దాని పీక్స్ కి తీసుకెళ్ళారు ట్రైలర్ కి వచ్చేసరికల్లా. ఈ క్యారెక్టర్ జర్నీ ఒక నానిలో కొత్త పర్సెప్షన్ ఓపెన్ చేసిందంటే ఏం చెప్తారు యాజ్ అన్ ఆర్టిస్ట్? కొత్త పర్సెప్షన్ అంటూ ఎస్పెషల్లీ ఏం లేదండి. బట్ ఈచ్ క్యారెక్టర్ ఎక్స్ప్లోర్ చేసే ప్రతి సినిమా బోల్డెన్ విషయాలు నేర్పిస్తుంది. చాలాసార్లు దిగిన మొదటి రోజే నాకు అర్జున్ సర్కార్ ఎవరో తెలియకపోవచ్చు, కానీ అది 4వ షూటింగ్ కల్లా నాకు ఒక క్లారిటీ వస్తుంది. అలా ఐ థింక్ మేము యాక్చువల్లీ మీరు చూసిన వైలెంట్ పార్ట్ అంతా మేము తీసింది లాస్ట్ షెడ్యూల్ ఈ సినిమాకి. సో అక్కడికి వచ్చేటప్పటికి ఒక రకంగా పూర్తిగా అర్జున్ సర్కార్ గా, చంద్రముఖిలో చెప్తారు కదా, పూర్తిగా అర్జున్ సర్కార్ గా వాడుకునేట్టే. బట్ అది ఎవ్రీథింగ్ కి ఒక ప్రాసెస్ ఉంటుంది. అది ఈవెన్ అంటే ఇది జస్ట్ బికాస్ వైలెంట్ సినిమా అని కాదు, ఒక హైనానికి దానికి ఉండే ప్రాసెస్ దానికి ఉంటుంది, ఒక హిట్ కి దానికి ఉండే ప్రాసెస్ దానికి ఉంటుంది. అండ్ ఎవ్రీథింగ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ ఎంజాయ్ ఎనీ ప్రాసెస్. అది మీరు కానీ ప్రేక్షకులు కానీ దాన్ని ఒక జానర్ లాగా డిఫరెంట్ గా చూడొచ్చు, కానీ నాకు సంబంధించినంత వరకు అదొక పాత్ర. ఆ పాత్రని ఎంతగా నేను అర్థం చేసుకుంటే అంత బెటర్ పర్ఫామ్ చేయగలను. కాబట్టి ఐ ట్రై మై బెస్ట్. అంతే. నాని గారు ట్రైలర్ లో మీరు ఒక డైలాగ్ వేశారు సార్, అంటే యూ కాంట్ సర్వైవ్ హియర్, అంటే నా కెరియర్ బిగినింగ్ నుంచి ఈ మాట వింటున్నాను అన్నారు. ఎవరన్నారు సార్ మీతో ఆ మాట? ఈ పర్సనల్ అంటే ఆ అమ్మాయి అంది, మీరు విన్నారు కదా. రియల్ లైఫ్ లో నేను అంటుంది. రియల్ లైఫ్ లో అన్నారని మీకు చెప్పారు. మీ పర్సనల్ కొంచెం అలా తీసుకున్నా అంటే మనందరికి అంటే మీ కెరియర్, బట్ అందరికి రిలేటబుల్ డైలాగ్ ఐఎమ్ షూర్. నాకని కాదు కానీ ఎనీబడి. ఇప్పుడు ఇప్పుడు మనం నమ్మే జనరేషన్ కంటే డౌట్ పడే జనరేషన్ ఇది, అవునా? అందరినీ, నన్నే కదా, ఎవరినైనా సరే. అండ్ ఎస్పెషలీ పర్టికులర్ గా చాలా ఒక ఏమంటారు, ఒక కన్విక్షన్ తో పనిచేసే వాళ్ళని ఎక్కువ డౌట్ పడతారు. అంటే నేను ఎందుకు అడిగానంటే సార్, మీరు దసరాకు ముందు మీరు వేరు, దసరా అనేది ఒక ఛాలెంజ్ తీసుకొని చేశారు. ఇప్పుడు దసరా తర్వాత మొన్న ఒక గ్లిమ్స్ వదిలేరు ప్యారడైజ్ కి, అది నెక్స్ట్ లెవెల్. అంటే ఒక గ్లిమ్స్ తోనే ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. అందుకని నేను అడిగాను, అంటే మోర్ మీ పర్సనల్ గా ఏమన్నా? అదేం లేదండి, బట్ అందరికి అది చాలా రిలేట్ అయ్యి ఎంజాయ్ చేస్తున్నారు. సో వీఆర్ హ్యాపీ. నాని గారు ఇక్కడ సార్, నాని గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. సో వైలెన్స్ కోరుకునే ఆడియన్స్ ఎంత ఉంటారో వాళ్ళందరూ చూడడానికి ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు. చాలా ఇంట్రెస్ట్ గా కట్ చేశారు. అయితే
నాని నుంచి ఇలాంటి వైలెన్స్ సినిమా వస్తుంది అనేది టీజర్ నుంచి చూపించారు, కానీ ట్రైలర్లో ఇంకా ఎంత తీవ్రత ఉంటుంది అనేది చూపించగలిగారు. కానీ బయట సొసైటీలో మంచి తీసుకునే వాళ్ళు ఎంత ఉన్నారో చెడు తీసుకునే వాళ్ళు కూడా అంతేగా తయారవుతున్నారు. ఇప్పుడు డిపార్ట్మెంట్లో ఒక పోలీస్ ఆఫీసర్గా అర్జున్ సర్కార్ క్యారెక్టర్ చేశారు కాబట్టి చెప్తున్నాను. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్, ఒక సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి తన వైఫ్ని ముక్కలు చేసి కుక్కర్లో ఉడకబెట్టే స్థాయికి సినిమా చూసి ఆ ఎఫెక్ట్తో అలా చేయడం జరిగింది నేరాలు అనేది. సో సినిమా ఎంత ఎంటర్టైన్ ఇవ్వాలనుకున్నా ఇలాంటి వైలెన్స్ సొసైటీలో ఎలా తీసుకెళ్తుంది? ఈ మూవీ ఆడియన్ థాట్ ప్రాసెస్ని ఏ విధంగా మారుస్తుంది? అంటే ఇన్స్టెంట్ మీరు ఎమోషనల్గా తీసుకెళ్లారు, దానికి తగ్గ వైలెన్స్ ఉంది, ఎమోషన్ ఉందని చెప్తున్నారు. ఆఫ్టర్ దట్ ఇది ఎలా ఉండబోతుంది? మనకంటే ఎక్స్ట్రీమ్లీ వైలెంట్ సినిమాలు తీసే దేశాల్లో మనకంటే చాలా తక్కువ క్రైమ్ రేట్ ఉందండి. అండ్ అది ఇట్ ఈస్ దేర్ ఆన్ గూగుల్, మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే చాలా అది దీనికి 10 వైలెంట్ సినిమాలు తీసే దేశాల్లో క్రైమ్ రేట్ మనకంటే చాలా తక్కువ ఉంది. సినిమాలు చేయవండి, అది మన బుద్ధి సరిగ్గా ఉండాలి ఏ విషయంలో అయినా సరే. అండ్ సినిమాలో మీరు ఓవరాల్ గా నేర్చుకోవాల్సింది ఏంటి? చెడు చేసిన వాళ్ళందరూ, తప్పు చేసిన వాళ్ళందరూ ఆర్ హ్యావింగ్ అ బ్యాడ్ ఫినిష్ ఇన్ ద ఫిల్మ్. ధర్మం కోసం నిలబడినాడే కదా చివరికి గెలుస్తుంది. అలా అయితే అసలు సినిమా అన్నది ఇట్ ఈస్ ఆబ్వియస్లీ వీ హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఆ రెస్పాన్సిబిలిటీ మేము అది ఎంత అప్లై చేసామనేది మీకు రేపు సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది. బట్ వైలెన్స్ చూపించేస్తేనే సొసైటీ పాడైపోతుంది అనుకుంటే దెన్ మీకు దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ ఫిలిమ్స్. ఇది ఒక జానర్ ఫిలిం ఇది కనీసం, బికాస్ దీనికి ఇట్స్ క్రైమ్ థ్రిల్లర్, దీనిలో వైలెన్స్ తప్పదు. బట్ చాలా సార్లు అవసరం లేని చోటు కూడా చేస్తాం. అది మేబీ దాన్ని అడ్రస్ చేయాలి మనం. కొన్ని క్రైమ్ కేసెస్ లో ఇన్వెస్టిగేట్ పార్ట్ లో సినిమాలు కూడా క్రైమ్ కి దోహదపడుతున్నాయి. సినిమా పేర్లను డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ లో ఈ సినిమా చూసి ఇతను ఇలా చేశాడనేది డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో కూడా బయటపడుతుంది. సో అట్లాంటి సందర్భంలో అంటే నాని నుంచి ఇలాంటి ఎక్స్పెక్ట్ చేయవు, బట్ ఇలాంటి సినిమా వస్తున్నప్పుడు ఆ లిస్ట్ లో ఈ సినిమా పేరు ఉంటే బాగోదు కదా అనిపిస్తుంది. ఇక అది వాడెవడో సినిమా చూసి ఏదో చేశాడని చెప్పి మనం ఏం చేస్తాం? ఇట్స్ అది ఒక ఇండివిజువల్ వీక్నెస్. దాన్ని అది వాళ్ళు ఎత్తుక్కునే రీజన్ అది. బేసిక్ గా లోపల ఒక క్రిమినల్ ఉన్నాడు అనుకోండి, ఆ క్రిమినల్ అన్న క్వాలిటీ అది ఎలాగైనా బయటకు వస్తుంది. అదైనా వాడికి ఏదో ఒక రీజన్, వంక కావాలంతే. ఆడు వెతుక్కునే వంక అది తప్పితే సినిమా చూడటం వల్ల వాడు అలా చేశాడు అన్నది అసలు ఆ పూర్తి అబద్ధం. అది సతీష్ గారి కంటిన్యూషన్ క్వశ్చన్. సూక్ష్మదర్శిని అని ఒక వెబ్ సిరీస్, వెబ్ ఫిల్మ్ వచ్చింది. దాన్ని చూసి హైదరాబాద్ లో సేమ్ కుక్కర్ లో మర్డర్ చేశాడు యాస్టీజ్. అట్లా మాట్లాడాడు. దానికి మనం ఏం చేయలేమంటున్నాను. ఇంట్రెస్టింగ్ న్యూస్ మీరు చెప్పింది నాకు కూడా తెలియదు అసలు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు న్యాచురల్ స్టార్ కాస్త ఇప్పుడు మాకు నేషనల్ స్టార్ లాగా కనిపిస్తున్నారు. ఎందుకంటే న్యాచురల్ స్టార్ పక్కన ఉండే స్టార్ ఇప్పుడు నేషనల్ స్టార్ లాగా కనిపిస్తున్నారు. క్రైమ్ అని అట్లా చూస్తా ఉంటే కోర్టు సినిమాకి హిట్ చూడద్దు. ఇప్పుడు ఈ సినిమా కూడా ఏదో వాడుతుంది. ఇప్పుడు ఈ సినిమాకి వాడితే నా నెక్స్ట్ సినిమాకి నేను ప్రొడ్యూసర్ కాదండి. ఈ సంవత్సరం అది నాకు చెప్పిన దగ్గర నుంచి మేము షూటింగ్కి వెళ్ళేటప్పటికి అది మెట్టు ఇంప్రూవ్ అయ్యి అది ఏ లెవెల్కి వెళ్ళిందో నాకు నా కళ్ళ ముందు దాన్ని ఫామ్ అవుట్ అని చూశాను. సో ఇప్పుడు ఇంకా ఫైనల్ లెగ్ లో ఉన్నాం, త్వరలోనే మీరు చూస్తారు. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. సో 1-2 లాగా 100% డెఫినెట్లీ మించుంటుంది. మీరు చెప్పారు దీనికి ప్రిపేర్ అవడం గురించి. జనరల్ గా బాయ్ టు ది నెక్స్ట్ డోర్ కానీ లవర్ బాయ్ లాగా ఉండే మీరు ఒక బీస్ట్ మోడ్ లోకి మారడానికి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? మిమ్మల్ని మీరు ఎలా ప్రెజెంట్ చేసుకున్నారు?
ఎలా ప్రజెంట్ చేసుకున్నానని మీ అందరం ఏదో మా ఎఫర్ట్ మేము పెట్టాం, మీరు May 1st చూసి చెప్పండి. ప్రిపేర్ అవడం అనేది ఐ థింక్ ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్ అండి. కాదు చెప్పిన టైం నుంచి ప్రతి ఒక్క ఎలిమెంట్ మీద, ప్రతి ఒక్క విషయం మీద మా మధ్యలో చాలా డిస్కషన్స్ జరిగినాయి. సో ఒక వర్డ్ లో ఇచ్చే ఆన్సర్ కాదు, బట్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫర్ట్ విచ్ వెంట్ ఇన్ టు ద మేకింగ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ఐఎమ్ షూర్ యుల్ విట్నెస్ ఇట్. ఈ సినిమాలో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి, క్యామియోస్ ఉన్నాయి అని, ప్లస్ మన శైలేష్ కూడా ఫీల్ అయ్యాడు, కొంత ఇన్ఫర్మేషన్ లీక్ అవుతాడు కదా, మరి అవ్వాలి కదా. సో దాని గురించి ఇంకా ఏం సర్ప్రైజెస్ ఉన్నాయి? నో కాదు, శైలేష్ మీరు నిజంగా లీక్ అయిందని ఫీల్ అయ్యారా? ఇది కావాలనే టీం లీక్ చేసిందని కూడా కొంతమంది అన్నారు, దీనికి మీరే? కావాలని ఏ టీం లీక్ చేయదు సార్, అట్లా దట్స్ రాంగ్. ఐ వుడెంట్ బిలీవ్ దట్ మై టీమ్ డిడ్ ఇట్, బట్ లీక్ అయినా కూడా my intention in lashing out like that and venting out my frustration is, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఇంట్లో ఉన్నారనుకోండి, మీ కూతురు ఉంది ఆర్ మీ బాబు ఉన్నాడు, మీ రిలేటివ్స్ అందరిని పిలిచి మీ కూతురు సర్ప్రైజ్ చేయడానికి బ్యూటిఫుల్గా ఒక బర్త్డే పార్టీని అరేంజ్ చేసుకున్నారు ఇంట్లో. కూతురు అలా వచ్చి డోర్ ఓపెన్ చేసి లోపల రాగానే హ్యాపీ బర్త్డే అని అరిస్తే ఆ ఫేస్లో ఉన్న ఎమోషన్ చూడాలనుకున్నది మీ ఎక్సైట్మెంట్. ఇంటవతలు బయట నుంచోని గేట్ లోపల రాగానే లోపల బర్త్డే పార్టీ ఉందని చెప్తే మీకు ఎవరికైనా కోపం వస్తుంది కదా. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. ఇప్పుడు బయట ఉన్నోడికి తెలిసి ఉండొచ్చు లోపల బర్త్డే పార్టీ జరుగుతుందని, కానీ ఆ పాపకు చెప్పాలా వద్దా అన్నది ఇట్ ఇస్ దేర్ డెసిషన్. అది నువ్వు చెయ్యొద్దు అని ఎవరు చెప్పే రైట్ లేదు, బట్ అది మనం తీసుకోవాల్సిన కాల్ అని చెప్తున్నాను అంతే. దట్స్ వాట్ ఐ ఫెల్ట్ అండ్ దట్స్ వాట్ ఐ ఎక్స్ప్రెస్డ్ అండ్ ఇట్ హ్యాస్ టు స్టాప్ అట్ సమ్ పాయింట్. బికాస్ మనందరం కూడా, ఐ పర్సనలీ ఫీల్ దట్ మనందరం కూడా ఆడియన్స్ కి ఒక ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడానికి పనిచేసే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. మనం అందరం ఒక ఫ్యామిలీ యాక్చువల్లీ. మేము ఇటువైపు మీరు అటువైపు అని ఎప్పుడు కాదు. ఆడియన్స్ కి ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి పనిచేసే గ్రూప్ ఆఫ్ పీపుల్ మనమే ఆ ఎక్స్పీరియన్స్ ని డైల్యూట్ చేసుకోవడానికి ఒకళ్ళు, దట్ ఈస్ నాట్ రైట్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఇఫ్ యూ ఆ ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ ని మనం డైల్యూట్ చేస్తే వాడు మెల్లిమెల్లిగా థియేటర్కి లాక్కు రావాలని ట్రై చేసే డేస్ లో ఉన్నాం మనం ఇవాళ. అలాంటిది మనం అందరం కలిసి దానికి పోరాడాలి, కానీ ఏదో జస్ట్ అప్పుడు వేసినప్పుడు ఒక 10 లైక్లు 20 షేర్లు వస్తాయని చెప్పు, లేకపోతే నేనే ముందు వేసేసానని చెప్పుకోవడానికి చేయడం తప్పన్నది నా పర్సనల్ ఒపీనియన్ సార్. దట్స్ వాట్ ఐ ఓపెన్లీ ఎక్స్ప్రెస్. దట్స్ ఇట్. యా. శైలేష్ గారు ఒక క్వశ్చన్. అంటే హిట్ లో సిరీస్ లో ఫస్ట్ కేసు లో విక్రమ్ గానీ, సెకండ్ కేసులో వచ్చిన కేడీ గానీ సమాజంలో ఉంటారు, కనపడతారు ఆఫీసర్స్. కానీ ఇక్కడ అర్జున్ సర్కార్ అయితే మరి బ్రోతల్ ఆఫీసర్ లో ఉన్నాడు. ఈయనకి రెఫరెన్స్ ఎక్కడైనా చూసారా? లేదు సార్, అంటే అఫ్ కోర్స్ ఈజ్ లిటిల్ లార్జర్ దాన్ లైఫ్. మెల్లిగా మేము యూనివర్స్ లో ప్లాన్ చేసిన ఈచ్ ఆఫీసర్ కూడా గ్రాఫ్ అలా మెయింటైన్ చేస్తూ వెళ్దాం అన్నది. షార్ట్ టెంపర్డ్ గై ఇన్ హిస్ mid-40s, you will see these people, sir. ఫిక్షనల్ క్యారెక్టర్ ఆర్ మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేశారు ఎలాంటి పర్సన్? అర్జున్ సార్ కోపిస్టోళ్ళని మనం చాలా చూస్తుంటాం కదా, బట్ ఆ కోపం ఒక కార్నర్ చేసి వాళ్ళని ప్రెస్ చేసినప్పుడు ఆ కోపం ఎంత దూరం వెళ్తుంది అన్నది మనం, దట్ ఈస్ ఫిక్షనల్, దట్ ఈస్ అ ఫిక్షనల్ ఎలిమెంట్ ఆఫ్ ఇట్. బట్ యూ సీ యాంగ్రీ పీపుల్ అండ్ షార్ట్ టెంపర్డ్ పీపుల్ ఎవ్రీవేర్. లైక్ ఇట్స్ నాట్ అది ఏదో ఒక స్పెసిఫిక్ మనిషిని చూసి రాసిన క్యారెక్టర్ కాదు, బట్ యూ డూ సీ దీస్ పీపుల్. అంటే ఇంకొకటి కేసు 1 గానీ కేసు 2 గానీ, అండ్ ఆఫీసర్ ఇస్ ఆల్సో వెరీ వల్నరబుల్ సార్. యాక్చువల్లీ మీకు ట్రైలర్ లో మేము చూపించింది కానీ, బట్ హీ హాస్ హిస్ ఆల్ వల్నరబిలిటీస్ అన్ని ఉంటాయి. మీరు సినిమా చూసినప్పుడు మీకు తెలుస్తుంది, అవి ఇందులో ప్రెజెంట్ చేయలేదు అంతే. థర్డ్ కేసులో కూడా ఒకే కేసు మీద రీచెక్ ఇచ్చేస్తాడా, లేకపోతే మల్టిపుల్ కేసెస్ ఉంటాయా? మల్టిపుల్ ఇష్యూ అది ఐ వాంట్ టు సేవ్ ఇట్ ఫర్ ద థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. దాని గురించి మనం మాట్లాడుకోవడం బెటర్ ఏమో. బట్ మీరు నిజంగా టీజర్ అండ్ ట్రైలర్ కనుక చాలా కేర్ఫుల్ గా చూస్తే ఒక లెవెల్ ఎంత స్టోరీ నేను చెప్పాలనుకున్నాను అంత స్టోరీ నేను ఆడియన్స్ చెప్పాను, దాంట్లో అది అర్థం అవుతుంది చూస్తే. థ్యాంక్ యూ. శైలేష్ గారు, ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి జనరల్గా సినిమాలు తీస్తుంటారు, డైరెక్ట్ చేస్తారు. మీరు ఎంటర్టైన్ చేయడానికి ఇంత వైలెన్స్ అవసరమా? మీలాంటి వాళ్ళు వేరే ఫార్మాట్ లో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయలేరా? ఒక మెసేజ్ ఇవ్వలేరా? ఇందులో కూడా చాలా గొప్ప మెసేజ్ ఉంటుంది సార్. మీరు చూస్తే, అంటే ఇఫ్ యూ సీ ద ఫిలిం, జడ్జ్ ఇట్ ఆఫ్టర్ యూ వాచ్ ఇట్ ఇస్ వాట్ ఐ ఆస్క్ యూ. బట్ ఎంటర్టైన్మెంట్ అన్నది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇన్ వన్ ఫార్మ్. మీరు వైలెన్స్ అవసరమా అంటే, నేను కన్వే చేయాలనుకున్న విషయానికి ఆ క్యారెక్టర్ అంత వైలెంట్ అయితేనే నాకు ఆ ఇంపాక్ట్ లో ఆడియన్స్కి వెళ్ళి కన్వే అవుతుందని ఒక కన్విక్షన్ తో నమ్మే కాబట్టి అలా తీసే సినిమా. ఇట్స్ యాజ్ సింపుల్ as that. కొన్ని జానరాస్ కి అవసరం ఉంటుంది దట్ కైండ్ ఆఫ్ వైలెంట్ ఇమేజరీ, ఆర్ ఆ క్యారెక్టర్ ఎంత దూరం వెళ్తుంది. సింపుల్ చెప్పాలంటే, ధర్మం వైపు నిలబడ్డ ఒక మనిషి ఎంత దూరం వెళ్ళాడు అన్నదే కథ అన్నప్పుడు ఆ ఫోర్స్, ఆ రేజ్ చూపించినప్పుడు మీరు
ఆ ఇంపాక్ట్ ఎలా క్రియేట్ చేయగలుగుతారు ఆడియన్స్ లో, దట్ ఈస్ ఓన్లీ థింగ్. బట్ ఇట్స్ నాట్ అన్మోటివేటెడ్ వైలెన్స్. మీరు సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది ఎందుకు అంత దూరం వెళ్ళారు అన్నది. నేను ఆల్మోస్ట్ ట్రైలర్ లో చాలా ఒక లేయర్ లో చెప్పాను నేను. సో శిరీష్ గారు ఇక్కడ టూ పార్ట్స్ ఇంతకు ముందు తీసిన దాంట్లో ఓన్లీ ఒక ఎంక్వైరీ అనేది ఉంటుంది, ఒక సంథింగ్ జరుగుతుంది దానికి సంబంధించి ఎంక్వైరీ. బట్ ఇందులో పర్సనల్ గా ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అని నాని గారు చెప్పడం, పోరాటం అని చెప్పేసి చెప్పడం, అంటే ఒక పోరాటం యోగుడికి సంబంధించిన కథలాగానే మనం భావించాలి. అట్లా మెటఫారికలీ అలా చెప్పాను సార్. అంటే ఇట్స్ అ పోలీస్ ఆఫీసర్ స్టోరీ, లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, చాలా ఇన్వెస్టిగేషన్ జరుగుద్ది. మీకు హిట్ 1 హిట్ 2 మీరు ఎంజాయ్ చేస్తే, హిట్ 3 మీరు ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ గురించి మీరు ఎంజాయ్ చేస్తే డెఫినెట్లీ మీకు హిట్ 3 లో కూడా దానికి కావాల్సినంత డోస్ ఉంటుంది. కానీ హిట్ 3 విల్ గో టు అనదర్ స్పేస్. మీరు హిట్ 1 హిట్ 2 లో మీరు ఎక్స్పీరియన్స్ చెయ్యని ఒక వరల్డ్, చెయ్యని ఒక స్పేస్ లోకి మిమ్మల్ని పుష్ చేస్తుంది టు గివ్ అ వెరీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అండ్ వెరీ యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి. ఒక పార్ట్ ఆఫ్ ద ఫిలిం నుంచి ద ఫిలిం బికమ్స్ దట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. అది మీరు మూవీ చూసినప్పుడు మీకు తెలుస్తుంది. బేసికల్లీ అంటే ఏ ఇంటర్వ్యూలో చెప్పినా కూడా నాకు చాలా కోపం తక్కువ, కోపంగా ఉందాం అనుకున్నా కూడా ఎక్కువసేపు ఉండలేనంటారు. బట్ ఈ మూవీలో చూస్తుంటే యాంగ్రీ మ్యాన్ గా కనిపిస్తున్నారు. సో ఎట్లా డీల్ చేశారు? బేసికల్లీ మీరు ఒక పర్సన్, అంటే ఆన్ స్క్రీన్ ఒకలా కనిపించారు, ఎట్లా వర్క్ చేశారు దీని మీద? అందుకే ఐ మీన్ యాక్టర్ అండి. ఐ డోంట్ నీడ్ టు బి దట్ టు బి, నేను ఐ విల్ ప్లే డిఫరెంట్ రోల్స్, దట్స్ వై ఐఎమ్ కాల్డ్ ఎన్ యాక్టర్. సో పార్ట్ ఆఫ్ ద జాబ్ అండి. హిట్ 2 లో మీరు కెమెరాకి వచ్చారు, ఇందులో హీరో అయ్యారు. నెక్స్ట్ కార్తీ హిట్ 4 లో ఉంటాడా హీరో? ఇప్పుడే చిలక్కి చెప్పినట్టు చెప్పాడు. మీరు మళ్ళీ బిగినింగ్ వచ్చి మళ్ళీ అది అక్కడక్కడే తిరిగితే ఇక్కడ నమస్కారం. మీ సినిమాలు జనరల్ గా వేరే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వచ్చిన వ్యక్తి స్క్రిప్ట్ కథ అనుకున్నప్పుడే దాంట్లో సెన్సార్ ప్రాబ్లం ఉంటుంది, లేకపోతే ఈ ఐడెంటిటీ అని చెప్పి కొన్ని సీన్స్ మనం లేపేస్తూ ఉంటాం. మీరు డైరెక్షన్ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి ఈ సినిమాని ముందుగా మీరుగానే సెన్సార్ చేసి స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారా? ఇది ఎలాగ ఏ సర్టిఫికేట్ వస్తుంది మీరు ముందే డిసైడ్ చేశారు సెన్సార్ అవ్వకముందే? అవును. సో మీరు డిసైడ్ చేసుకున్నారా అని అడుగుతున్నా. ఏమని కథ విషయంలో ఇది ఎలాగా ఏ సర్టిఫికేట్ వస్తుందని డిసైడ్ అయ్యి ఈ సినిమా చేశారా అంట? మేము ఒక కథ అనుకున్నాం, ఆ కథ చేయటం మొదలెట్టాం. అండ్ మేము షూట్ చేసినప్పుడు మాకు తెలుసు దీని గ్రాఫ్ ఏంటి అన్నది. దీనికి మోస్ట్లీ డెఫినెట్లీ దీనికి ఉన్న వైలెన్స్ కి ఇట్ విల్ బి ఏనే అని అనుకున్నాం బేసిక్లీ, అంతే. ఏ అని ముందు ఫిక్స్ అయ్యి షూటింగ్ ప్లాన్ చేయడం అలా ఏముండదు. తర్వాత మామూలుగా నేచురల్ స్టార్ నుంచి నేషనల్ స్టార్ వరకు ఎదిగినందుకు ప్లస్ ఇప్పుడు మీరు సబ్జెక్టులు ఇది వరకు నేచురల్ స్టార్ కి ఎంచుకున్న సబ్జెక్టులు వేరు, ఇప్పుడు నేషనల్ స్టార్ కి ఎంచుకున్న సబ్జెక్ట్ వేరు. ఆ విషయంలో ఎలాంటి మార్పుల నుంచి మీరు చేస్తున్నారు? ఏం లేవండి అస్సలు. నేను అష్టచమ్మ తర్వాత నాకు ఎలా వింటానో కదా ఇప్పుడు కూడా అలాగే కాదు వింటాను. బట్ డెఫినెట్లీ స్పాన్ మారి ఉండొచ్చు, ఇమేజ్ మారింది. అది మీరు డిసైడ్ చేసేది. నేనైతే ప్రేక్షకుల యాక్సెప్టెన్స్ పెరిగింది, నేను ఎక్కువ మందిని రీచ్ అవ్వగలుగుతున్నాను, ఎక్కువ మంది ఆడియన్స్ రీచ్ అవ్వగలుగుతున్నాను. సో నాకు చిన్న ఫ్రీడమ్ పెరిగింది పికప్ ఆ కథలను పిక్ చేసుకోవడంలో. కొంచెం పెద్ద కథలను పిక్ చేసుకోగలుగుతున్నాను. అంతే తప్పితే ఆలోచన విధానంలో ఏమీ చేంజ్ లేదు. అంటే ఎఫర్ట్ చేయగలుగుతున్నాను, ఇంతమంది ప్రేక్షకులు సపోర్ట్ ఉందా నాకు, నేనైతే ఇది కూడా చేయగలను అని చేస్తున్నాను. బట్ అదే కదా అప్పుడు కూడా నచ్చేది, ఇప్పుడు కూడా నచ్చే కదా. అంటే మీరు రాజమౌళి గారు లాంటి అగ్రదర్శకులతో ఆల్రెడీ చేశారు, కానీ ఇప్పుడున్న అగ్రదర్శకులు ఈ బడ్జెట్లు ఇది వేరే కాదు కదా, మీరు చేసేది వేరే ఉంటుంది కదా. ఇప్పుడున్న దర్శకులతోటి చేసేది మీ స్థానం పెరిగింది కాబట్టి ఎక్కువ బడ్జెట్ కూడా చేయొచ్చు కదా అంటున్నా. ఎక్కువ బడ్జెట్ ఉంది కాబట్టి అగ్రదర్శకులు తయారు చేస్తున్నాం. శైలేష్ గారు, హాయ్, దిస్ ఇస్ కౌశల్. సో మీ హిట్ 1 వచ్చేసి నా ఫేవరెట్ మూవీ, తెలుగులో ఇన్వెస్టిగేటివ్ మూవీస్ లో వచ్చిన పోలీస్ స్టోరీస్ లో నా ఫేవరెట్. ద డీటెయిల్స్ గో ఇంటూ ఫర్ ఎవ్రీ కేస్, ఎవ్రీ సీన్ లో మీ ఆలోచన ఏంటో తెలిసిపోతుంది. అదే రేంజ్ లో హిట్ 3 ఉంటుంది అని కాన్ఫిడెన్స్ మీకుందా? అండ్ చెప్పండి. యా, ఐ మీన్ చాలా ఇన్వెస్టిగేటివ్ డీటెయిల్స్ అయితే ఉంది. హిట్ 1 ఇస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ ఫిలిం, చాలా సస్పెక్ట్ బేస్డ్ ఫిలిం. ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిం. దిస్ వన్ విల్ హ్యావ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ డీటెయిల్స్. బట్ ఐ బిలీవ్ దట్ నాకు ఎక్కడో నేను చదువుకున్న రోజుల్లో ఈ ఫోరెన్సిక్ బుక్స్, క్రిమినాలజీ బుక్స్ ఇవన్నీ ఎక్కువ డిగ్ చేసి చదవడం వల్ల వాట్ ఎవర్ స్మాల్ డీటెయిల్స్ I know I try to incorporate into my
ఇన్వెస్టిగేషన్ సీన్స్ లో తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉంటా కాన్షియస్లీ. అలా నెంబర్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ డీటెయిల్స్ హిట్ లో కూడా ఉంటాయి. ఐ హోప్ యూ ఎంజాయ్ దాట్ యాజ్ వెల్. తెలుగు మూవీస్ లో డ్రామా అండ్ ఇలాంటి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఈ డ్రామా ఇస్ ఆల్సో రిక్వైర్డ్. సో అలాంటి డ్రామా మనం ఆల్రెడీ ట్రైలర్ లో చూపించినట్టు అనిపించింది, పిల్లల్ని చూపించడం అండ్ లేడీస్ ని. ఇట్ ఫెల్ట్ కైండ్ ఆఫ్ యాక్షన్ డ్రామా. సో ఇది డిఫరెంట్ గా అనిపిస్తుంది. విల్ ఇట్ గోయింగ్ టు బి డిఫరెంట్ దాన్ అదర్ హిట్ మూవీస్? Yeah, definitely. I mean, కథ రాసిన ప్రతిసారి we try to put in conflict and drama in every scene that we write. So similarly, Hit లో కూడా there's a lot of drama. So ఆ డీటెయిల్స్ ఏమైనా తగ్గే అవకాశం ఉందా? We did ఆ కథకి ఏదో అవసరం అది చేసాము. So there is a lot of drama, there's a lot of investigative details, there's a lot of action in the film. So it's a different film. That's what I'm trying to tell you. నాని గారు, సో మీరు ఇప్పటివరకు యాక్షన్ డ్రామా అంటే సరిపోదా శనివారం యాక్షన్ డ్రామా అండ్ దసరాలో కూడా వైలెన్స్ ఉంది బట్ డ్రామా మోర్. సో ఇది కంప్లీట్ వైలెంట్ మూవీలా అనిపిస్తుంది. సో యూ హ్యావ్ టు డూ ఎక్స్ట్రా, డిడ్ యూ డూ ఎక్స్ట్రా హార్డ్ వర్క్ దీనికోసం? ఎక్స్ట్రా ఏమైనా వర్క్ చేశారా ఆర్ ఎనీథింగ్ ఎక్స్ట్రా యూ హ్యావ్ డన్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ క్యారెక్టర్? No, nothing extra అండి. Just what is needed I've done and మీరు చూసి చెప్తారుగా May 1st కి. శైలేష్ గారు లాస్ట్ 2 questions తీసుకుందాం ప్లీజ్. యాక్చువల్లీ సిఐడి నేరాలు ఘోరాలు క్రైమ్ బ్రేక్ ఇవి చూసే భయపడుతుండే. సో మీరు థీసిస్ బయట చేసి తీసారా లేదంటే ఇదంతా టోటల్ గా ఫిక్షనల్? అంటే ఇది నేను ముందు కూడా చెప్పాను. నాకు చదువుకునే టైంలో ఐ హ్యాడ్ ద హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ అ లాట్ ఆఫ్ క్రైమ్ ఆర్టికల్స్, న్యూస్ పేపర్స్ అండ్ అరౌండ్ ద వరల్డ్ జరిగిన ఇన్సిడెంట్స్ ని ఐ యూస్ టు జాట్ డౌన్. నాకు ఒక డైరీ ఉండేది, అలా రాసుకునేవాడిని. దిస్ కైండ్ ఆఫ్ క్రైమ్ హ్యాపెన్ దేర్ అండ్ బికాస్ రైటింగ్ వాజ్ ప్యాషన్, బట్ ఆ రైటింగ్ లోనే ఎక్కువ క్రైమ్ రిలేటెడ్ స్టోరీలు ఎక్కువ రాసుకునేవాడిని. ఇన్ దాట్ ఐ యూస్ టు యూజ్ దట్. సో సమ్వేర్